ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 2 రోజులుగా 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సమ్మర్ ఆరంభం నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్తోనే వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్లో వేసవి పరిస్థితులపై మరింత సమాచారం దేవిదాస్ అందిస్తారు. జిల్లాలో ఈ సమ్మర్లో రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 3 రోజులుగా 40 నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ చేయడంతో అధికారులు జాగ్రత్తలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏటా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. అయితే ఈసారి ఎండల తీవ్రత పెరుగుతుండడంతో మార్చి నెల మొదటి వారం నుంచే గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. మార్చి మొదటి వారంలో 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు 43 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రతి సీజన్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు నమోదు కావడం ఆదిలాబాద్ జిల్లాలో సర్వసాధారణం. కానీ ఈసారి మాత్రం మొదటి వారంలోనే 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా విభిన్న వాతావరణానికి కేరాఫ్గా నిలుస్తుందని చెప్పవచ్చు. వర్షాకాలంలోనూ ఎండలు, చలికాలంలోనూ ఎండలు, ఎండాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు విపరీతంగా నమోదవుతూ వస్తున్నాయి. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులతోనే ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో గత వర్షాకాలంలో జూన్ 1 నుంచి జూన్ 17వ తేదీ వరకు 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగ్జామ్ తుఫాన్ ఎఫెక్టుతో వర్షాకాలంలోనూ ఎండలు విపరీతంగా మండిపోయాయి. ఈ గరిష్ట ఉష్ణోగ్రతల హెచ్చు తగ్గులతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతల హెచ్చు తగ్గుల వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. వర్షాకాలంలో ఎండలు, ఎండాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. మరోవైపు ఉత్తరాది నుంచి వస్తున్న వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఉదయం 8 గంటలకే బయటకు రాలేని పరిస్థితులున్నాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు తమ పనులను ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 5 గంటల తర్వాతనే నిర్వర్తిస్తున్నారు. మరోవైపు అత్యవసర సమయాలు అయితే తప్ప బయటకే వెళ్ళలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 10 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. సింగరేణి ఏరియాలో బొగ్గు గనులున్న ప్రాంతంలో కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బొగ్గు గనుల్లో కార్మికులు తమ విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యం బారిన పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు ఈ జనావాసాలు ప్రధాన కూడల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. గత 4 ఏళ్లుగా పెరుగుతున్న ఎండలతో జిల్లాలో 15 నుంచి 25 వరకు వడదెబ్బతో చనిపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈసారి కూడా వడదెబ్బతో రైతులు చనిపోకుండా అధికారులు నివారణ చర్యలు సూచిస్తున్నారు. ఉదయం వేళలోనే తమ వ్యవసాయ పనులకు వెళ్ళాలని, లేదా సాయంత్రం 4 తర్వాత వ్యవసాయ పనులకు వెళ్ళాలని సూచిస్తున్నారు. మరోవైపు జిల్లా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా ఎండల తీవ్రతను తట్టుకునేందుకు కూల్ డ్రింక్స్ అవి తీసుకుంటూ ఉపశమనం పొందాలని సూచిస్తున్నారు. మరోవైపు మానవ శరీరంలో దాదాపు 99 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ ప్రస్తుతం ఉన్న గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో శరీరంలో కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో చల్లని ద్రవ పదార్థాలు సేవించి వేసవి తాపాన్ని తట్టుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసర సమయంలో తప్ప ఇతర సమయాల్లో బయటకు వెళ్లకుండా వడదెబ్బ నుంచి పరిరక్షించుకోవాలని జిల్లా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.